పవిత్రమైన ప్రతిష్టాత్మకమైనటువంటి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. ఈ యొక్క ఆలయం అంత పవిత్రమైన పురాతనమైనటువంటి ఆలయం. రంగనాయకుల స్వామి పవళించి ఉన్నటువంటి ఆలయం మన నెల్లూరు నగరంలోనే ఉంది. పెన్నా నది తీరాన ఈ ఆలయం నిర్మించడం, పూర్వీకులు ఇక్కడ రంగనాథ స్వామిని ఏర్పాటు చేయడం, అనేక శతాబ్దాల క్రితం ఈ ఆలయం ఇక్కడ వెలిసినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకని నేను మీ అందరికీ మనవి చేసేది, ఇవాళ బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు అనేకం జరుగుతున్నాయి. 23 మాసాల్లో చూశాను నేను. ఏ ఆలయానికి వెళ్ళి చూసినా ఒక ఆధ్యాత్మిక శోభ, భక్తుల యొక్క తాకిడి. ఎక్కడికి వెళ్ళినా గతంలో లేనటువంటి అవకాశం ఈ ప్రభుత్వం మాకు కల్పించింది. మేము ఈ గుడికి వస్తున్నాం, ఈ గుడిలో పూజ చేసుకుంటున్నాం, ప్రసాదాలు తీసుకుంటున్నాం, ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నామని చెప్పి అనేక మంది భక్తులు ఇవాళ ముందుకు వచ్చి చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, బాగలేకుంటే కూడా చెప్పండి అని అంటున్నాం. ఎందుకంటే తప్పు ఎప్పుడు మాకు కనపడదు. తప్పు ఎత్తి చూపించినప్పుడే ఆ తప్పును సరిచేసుకునే అవకాశం మాకు వస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కడైనా తప్పు జరిగినా, ఏదైనా పూజా కైంకర్యాల్లో తేడా వచ్చినా, లేదా ప్రసాదాల నిర్వహణలో తేడా వచ్చినా, ప్రసాదం అన్న ప్రసాదాన్ని పంపిణీలో తేడా ఉన్నా దాన్ని పరిశీలన చేసి ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాం. కానీ దురదృష్టం, 5 సంవత్సరాల కాలం అసలు దేవాలయాల యొక్క పరిస్థితి మర్చిపోయినటువంటి పార్టీలు, దేవాలయాల్లో పూజాది కార్యాలు ఎలా ఉన్నాయో కూడా చూడనటువంటి ఆ పార్టీలు, పార్టీ నాయకులు ఇప్పుడు జరుగుతున్నటువంటి దేవాదాయ శాఖ పనితీరుని ప్రశ్నించి సలహా ఇస్తే తప్పు లేదు. కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రసాదాలు అన్నీ బాగున్నా ప్రసాదం బాగలేదు. ప్రసాదంలో సాలెపురుగు వచ్చిందని ఒక దగ్గర, ప్రసాదంలో నత్త వచ్చిందని ఒక దగ్గర దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక దుర్మార్గపు ఆలోచన గత పార్టీల పాలకులు ఇంకా అదే పనిగా చేస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టం, రామతీర్థం లాంటి విజయనగరంలో శ్రీరాముని ఆలయం ఉంటే రాముడి తలని శిరచ్ఛేదం చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళైతే ఆ తల విరిగినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఇవాళ ఆ విగ్రహాన్ని విడిభాగమైనటువంటి శ్రీరాముని తలతోటి తీసుకొచ్చి గోదావరిలో నిమజ్జనం చేసినటువంటి కూటమి నాయకత్వం ఇవాళ మాది అని చెప్పి చెప్పక తప్పదు. ప్రతిష్టాత్మకంగా రామతీర్థం గుడికి ఇవాళ గిరి ప్రదక్షిణానికి దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సిమెంట్ రోడ్డు వేసి గిరి ప్రదక్షిణం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తిలో 22 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ తల్లి యొక్క ఆలయం ప్రదక్షిణకి 22 కోట్ల రూపాయలతో ఇవాళ రహదారి నిర్మాణం చేసి గిరి ప్రదక్షిణానికి ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. గత పాలకులు అనేక విధంగా విధ్వంసం సృష్టించారు. రథాలు తగలబెట్టారు. రథం ఎందుకు తగలబడిందంటే తేనె తొట్టి కదిలిచ్చి తేనె తొట్టికి నిప్పు పెడితే రథం కాలిపోయిందని ఒక దగ్గర చెప్పారు. ఒక దగ్గరకు వచ్చేటప్పటికి పిచ్చోడు వచ్చి రథాన్ని తగలబెట్టాడని ఒక దగ్గర చెప్పారు. ఆంజనేయ స్వామి యొక్క తోక విరిగిపోయింది ఏమయ్యా అంటే ఒక వ్యక్తి తాగి తన భార్య మీద కోపంతో ఆంజనేయ స్వామి తోకను తగ్గొట్టాడని ఒక దగ్గర రిపోర్ట్ ఇచ్చారు. ఇన్ని విధాలుగా హిందూ ఆలయాలను, సనాతన ధర్మాలని, సనాతన ఆచార వ్యవహారాలని అపహాస్యం చేసినటువంటి గత పాలకులు ఎక్కడ ఈనాడు
ప్రతిదీ మనం ప్రజల మధ్య పెట్టాలి. ప్రజాసేవలో దైవాన్ని మనం ఉంచాలి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చేసేటువంటి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎక్కడ ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరికీ చెప్పాలి. అందుకనే ఈ ప్రయత్నం చేశాను. నెల్లూరు నగరంలో చెప్పడం అంటే, నెల్లూరు మీడియాతో చెప్పడం అంటే ఈ రాష్ట్రం అంతా తెలిసే విధంగా చెప్పడం, ఈ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామంలో తెలిసే విధంగా చెప్పడమే ఈనాడు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. రాబోయేటువంటి మరొక సంవత్సరం 12-15 మాసాల్లో ఈ జిల్లాల్లో మొదలుపెట్టినటువంటి నెల్లూరు జిల్లాలో మొదలుపెట్టిన అనేక పురాతన ఆలయాలని పూర్తి చేసి ప్రజల దర్శనార్థం ఆ ఆలయాల్లో స్వామివారి ప్రతిష్ట కుంభాభిషేకాలు జరుగుతాయి, చేసి తీరుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు కూటమి నాయకత్వానికి ఇవ్వండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఆధ్యాత్మిక శోభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా హిందూ సనాతన ఆచారాలని ధర్మాలని కాపాడడంలో మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ మీ ఆశీస్సులు అందించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. గౌరవనీయులైన మీడియా పర్సన్స్ నమస్కారాలు. ఈరోజు 12 మంది సభ్యులతో ఈరోజు తలపగిరి రంగనాథ స్వామి ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేశాము. దానికి చైర్మన్గా లెక్కల వెంకారెడ్డిని గారిని నియమించడం జరిగింది. నేను వీరందరినీ కోరేది ఒకటే, ఒక బాధ్యతగా భావించి మీ యొక్క విధులు నిర్వహించండి. ఇది గౌరవమైన పదవి. ఇది ఒక టెంపుల్, ఒక దేవస్థానంలో మెంబర్ అన్నా చైర్మన్ అన్నా ఎంతో సమాజంలో గౌరవమైన పదవి. ఆ పదవికి వన్నె తెచ్చేటట్టుగా మీరు అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా గౌరవనీయ మంత్రివర్యులు నెల్లూరు సిటీలోని 5 ఆలయాలకి 21 కోట్లు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ను టేకప్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ఎప్పటికప్పుడు ఏది చెప్పినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇమీడియట్గా నెల్లూరు సిటీకి చేస్తున్నారు. దానికి వారికి మరొకసారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే వారు అన్నీ వివరించారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ విధంగా ఈ దేవాదాయ శాఖని నిర్వహించింది, అసలు అది పట్టించుకోవడం వదిలేశారు. అసలు ఒక దేవాదాయ శాఖ ఉంది, భక్తులు ఉన్నారు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, ఆ టెంపుల్స్ కావాల్సిన నీడ్స్ కావచ్చు, అవన్నీ పూర్తి వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఎన్నో పనులు, 1-2 కాదు, ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని ఈరోజు ముందుకు పోతున్నారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, తిరుమలతో ప్రక్షాళన స్టార్ట్ చేసి 23 మాసాల్లో దాదాపు 832 కోట్లు 700 దేవాలయాలకు యాక్చువల్గా శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. అంతేకాకుండా 50,000 కంటే తక్కువ ఆదాయం ఉండే, అంటే సంవత్సరానికి 50,000 కంటే తక్కువ ఆదాయం అంటే సంవత్సరానికి 20,000, 30,000 వచ్చే టెంపుల్స్లో ఆడ పూజారి కూడా ఉండరు. దేవాలయంలో దేవుడికి దీపం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. దాన్ని యాక్చువల్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి టెంపుల్లో ప్రతిరోజు దీపం పెట్టాలి అనే ఉద్దేశంతో 10,000 రూపాయలు అక్కడున్న పూజారి అకౌంట్ వేసే విధంగా చేశారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. అసలు గత ప్రభుత్వం అయితే అట్లాంటి విషయాన్ని ఆలోచించాల, వాళ్ళకి ఆలోచన కూడా రాలా. ఈరోజు ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు అవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే వారు చెప్పారు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 2 కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో వస్తున్నాయి.
ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మక చేసేటట్టుగా మా అందరికంటే ముందుగా దేవాదాయ శాఖ మంత్రి గారు వర్క్ స్టార్ట్ చేశారు. వారి వెనకాల యాక్చువల్గా మేము స్టార్ట్ చేసాము. చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 43 ఆలయాలు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పేది, ఈ యొక్క కమిటీ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో ఉండే సభ్యులు కానీ చైర్మన్స్ కానీ, ఎందుకంటే తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. అంత పవిత్రమైన టెంపుల్, ఎంతో పురాతనమైనది. ఈ టెంపుల్కి ట్రస్ట్ మెంబర్గా అయ్యారు, చైర్మన్ అయ్యారంటే మీ యొక్క అదృష్టం, పూర్వ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమే. ఇక్కడ కొన్ని పనులు ప్రపోజల్లో ఉన్నాయి, కొన్ని వర్క్ జరుగుతున్నాయి, కొన్ని ఆల్రెడీ టేకప్ చేశారు, కొన్ని జరుగుతున్నాయి. గౌరవనీయ దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని యాక్చువల్గా పరిశీలించి వాటిని అన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఒకసారి చెప్పాలంటే, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఒకటి సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని, అదేవిధంగా ప్రసాదాలు ఏదైతే భక్తులకి ప్రసాదాలు ఇస్తారో అది కూడా సక్రమంగా నిర్వహించాలని, అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఒక శాశ్వత అన్నదాన భవనాన్ని నిర్మించాలనే ప్రపోజల్ ఉంది, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా ఆలయ వైభవానికి ప్రతీతిగా నిలిచే పడమర రాజగోపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టారు, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా 100 సంవత్సరాలకు పైగా కట్టిన అద్దాల మేడ ఉంది, దాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని, అదేవిధంగా భక్తుల రద్దీకి తగ్గట్టుగా మహాప్రాకారం మరియు వాహనాల పార్కింగ్ కోసం వాహనశాలను నిర్మించాలని ఒక ప్రపోజల్ ఉంది. అదేవిధంగా పుణ్యస్థానాలు ఆచరించే పెన్నా ఘాట్ని 2014-19లో నేను మెజారిటీ వర్క్ చేశాను. అది కొద్ది వర్క్ ఆగిపోతే గత ప్రభుత్వం ఆపేసింది. ఆ కాంట్రాక్టర్ని ఈ మధ్య యాక్చువల్గా పిలిచి అతను కొంత డబ్బులు కూడా ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాడు, పరారు అయిపోయాడు. మొన్న ఈ మధ్య పిలిపించాను, దాన్ని కూడా పూర్తి చేయిస్తాము. అదేవిధంగా ఈ పనులన్నింటినీ వీలైనంత తొందరలో క్వాలిటీగా చేసి ఈ దేవస్థానాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారని, నేను సభ్యులందరూ చేస్తారని మనసా వాచ యాక్చువల్గా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.